జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడేమో అమరావతి రాజధానిగా ఓకే చెప్పారు గెలవక ముందు. గెలిచిన దగ్గర నుంచి అమరావతి వద్దు వద్దు అని అంటున్నారు. దేనికి అంటారు అంత కోపం ఆయనకి అమరావతి అంటే, ఆ జిల్లాలంటే? యాక్చువల్గానంటే ఆయన 2014లో మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేద్దామని ఎంతో కృషి చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల 2019లో జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చే టైంలోనూ ఆ సందర్భంలోనూ పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పిన విధానం ఏంటంటే అమరావతికి 32,000 ఎకరాలు ఏం సరిపోద్ది, ఇంకా ఎక్కువ కావాలి, నేను నా ఇల్లు కూడా నేను అమరావతిలోనే కట్టుకుంటాను, నేను అమరావతి రాజధాని నేను సపోర్ట్ చేస్తున్నానని అసెంబ్లీలో ఆయన చాలాసార్లు చెప్పారు. తీరా చూస్తే ఏంటంటే ఎప్పుడైతే ఆయన అధికారం వచ్చిందో ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ ఒక్క పని ఆయన కొనసాగించలే. పూర్తిగా అది కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా ఒక రాజధాని అంటే అమరావతిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు నాయుడు గారి కోరికని జగన్ గారు పూర్తిగా కాలు రాసి 3 రాజధానులని ఏర్పాటు చేసి అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ పేటీఎం అంటారు కొంతమంది, వాళ్ళ సైకోలతో కొంతమందితోటి అమరావతి మునిగిపోతుంది, లేకపోతే అమరావతి నాశనం అయిపోద్ది, మునిగిపోయే దాంట్లో చంద్రబాబు నాయుడు ఇది కడుతున్నాడు, లేదా తాత్కాలికంగా కట్టిన ఆ బిల్డింగ్లో నీళ్లు గారిపోతున్నాయి, అవి కూలిపోతున్నాయి, నీళ్ళలో మునిగిపోయి, ఇలాగ ఎన్నో అబద్ధ ప్రచారాలు ఆయన చేయించి ఏంటంటే అంటే ఒక అమరావతి అంటే ప్రతి ఒక్కళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి భయం కలిగేలాగా చేయాలని ఆయన అనుకున్నాడు. ఆ ప్రయత్నం ఎందుకు చేశాడంటే ఆయన 3 రాజధానులు ఏర్పాటు చేసి 3 రాజధానులు అనుకున్నాడు. కానీ ఆయన వాస్తవానికి ఆయనకి ఏంటంటే విశాఖపట్నమే రాజధాని చేద్దామన్న ఉద్దేశంతో ఆయన ఆ ప్లాన్ వేసాడు. అంటే డైరెక్ట్గా విశాఖపట్నం అంటే ఎవరు ఒప్పుకోరు, మనం 3 రాజధానులని డైవర్ట్ చేద్దాం, అంటే కర్నూలు అందం, లేకపోతే తిరుపతి అందం, లేకపోతే విశాఖపట్నం అందం. ఆ ఉద్దేశంలో ఆయన అమరావతి రాజధాని పూర్తిగా నీరుగార్చే విధంగా, ఒక అమరావతినే కాదండి పోలవరం ప్రాజెక్టుని కూడా ఆయన నీరుగార్చేశాడు. ఆ 5 సంవత్సరాల్లో నేను ఒక ఫోటోగ్రాఫర్ అండి. నేను రివ్యూ మీటింగ్కి వెళ్ళాను, 2 సార్లు మీటింగ్కి వెళ్ళాను. నాకు విజయవాడ నుంచి వచ్చిన మీటింగ్. ఆ మీటింగ్లో ఏంటంటే కొంతమంది అధికారులు అడిగేవారు, ఏమంటే ముంపు గ్రామాలకి 18 ముంపు గ్రామాలు ఉన్నాయి కదా, వాళ్ళకి మనం కంపెన్సేషన్ ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలంటే వాళ్ళు చెప్పేవారు అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఏమంటే 430 కోట్లు అవుతుంది, 418 కోట్లు అయింది, ఆ పోలవరం, పూడిపల్లి, ఇలా కొన్ని దగ్గర గ్రామాలు ఉన్నాయండి, వాళ్ళందరికీ మనం కంపెన్సేషన్ ఇవ్వాలి అంటే 430 అంటే 450 అడుగుదాం అంటే ఏదో ఒక చిన్న పిల్లోళ్ళ లెక్కల్లోనే ఆయన వ్యవహారం ఉండేది. అంటే పరిపాలన మీద పూర్తిగా ఏమాత్రం అవగాహన లేని ఒక మనిషిగా జగన్ గారు మాట్లాడేవారు. అది పోని పక్కన పెడితే ఇక్కడ అమరావతి విషయానికి వస్తే ఏంటంటే ఆయన ఎంతసేపు అమరావతిని మాత్రం ఎదగనివ్వకూడదు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్లాన్ ఏంటంటే అమరావతిని ఎందుకు తీసుకున్నారు, విజయవాడని తీసుకోవచ్చు కదా, లేదా గుంటూరుని తీసుకోవచ్చు కదా అని చాలామంది అడుగుతారు. కానీ గుంటూరుని విజయవాడని మధ్యలో ఉన్న అమరావతిని తీసుకుంటే ఈ 3 సిటీలు కలిస్తే కనుక ఒక లండన్ కంటే పెద్ద సిటీ అవుద్ది, ఒక ప్రపంచం పేరుగాంచిన ఒక పెద్ద నగరాన్ని మనం నిర్మించుకోవచ్చు, దానివల్ల కొన్ని పెట్టుబడులు వస్తాయి, కొన్ని వస్తువులు వస్తాయి. వస్తువుల కోసం ఆయన ఎన్నో ప్లాన్లు వేశారు. అది మన అమరావతి బ్లూ ప్రింట్ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి మేధాశక్తి ఎంతో మనకు తెలుస్తుంది. అటువంటిది ఎప్పుడైతే జగన్ గారి అధికారంలోకి వచ్చారో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి పని ఆయన కాలరాజు చేశారు. అంటే ఆయన వర్గం అంటే అది ఎలాగంటేనండి, మరి ఆయనకి నిజంగా పరిపాలన మీద అవగాహన ఉండి చేస్తారో 250 మందిని సలహాదారులను పెట్టుకుని ఒక్కొక్కరికి 3 లక్షలు జీతాలు ఇచ్చి, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఉండగా కూడా ఒక పనికిమాలిన వాళ్ళని 250 మంది సలహాదారులను పెట్టుకుని వాళ్ళకి 3 లక్షలు జీతం ఎత్తి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా నీరుగార్చేసి, అంటే వాళ్ళు ఏ విధంగా ఉండేవారంటే పరిపాలన పరంగా ఒక జగన్ గారు ఏమీ చేయట్లేదని ఇప్పుడు నీటిపారుదల శాఖ గురించి ఏమన్నా మాట్లాడితే దానికి సంబంధించిన శాఖ మంత్రియే కాకుండా మిగిలిన అన్ని మంత్రులు ఖాళీగా, మొత్తం అందరూ ఖాళీగానే ఉండేవారు. అన్ని మంత్రులు కూడా దాడి చేసే విధంగానే, అంటే చంద్రబాబు నాయుడు గారిని తొక్కాలన్న విధంగానే ఆయన పరిపాలన సాగించారు తప్ప కనీస అవగాహన లేదు. ఒక విలేకరులు ఎవరన్నా, నేషనల్ స్థాయిలో ఉన్న విలేకరులు ఎవరన్నా అడిగితే ఆయన దానికి సమాధానం చెప్పడానికి కూడా ఆయనకు నోరు పెగలేదు కాదు. అంత ఇన్నోసెంట్గా ఆయన ఉండి అసలు ఈ నెల మనకి ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ ఇస్తే మాత్రం ఇటువంటి వాడిని మనం ఎలా ముఖ్యమంత్రిని చేసామని వాళ్ళే నవ్వుకున్న స్థితిలో చివరికి ఆయన తయారైపోయాడు. దీనికి ఒక రైతు బాగోవం, కూలి బాగోవమే నాకు ముఖ్యము, రైతే నాకు ఇంపార్టెంట్ అన్న మనిషి, రైతులే భూమి ఇచ్చారు కదా, రైతులే వ్యవసాయం చేసే భూమిని ఇచ్చారు కదా, 10 అడుగులు నీళ్లు, ఉపయోగపడే నీళ్లు, మంచి వాటర్ ఉన్నాయి, ఎందుకని ఆయన ఇష్టపడతలేదు అక్కడ రాజధాని అంటే? ఎందుకు ఇష్టపడతలేదంటేనండి, యాక్చువల్గా విజయమ్మ గారిని వైజాగ్లో ఎంపీగా నిలబెట్టారనుకున్నారు.
ఆ టైంలో కొన్ని ఆస్తులు అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళన్ని ఆస్తులు నాకున్న సమాచారం ప్రకారం వైసీపీ వాళ్ళు విశాఖపట్నం చుట్టూ ఉన్న ఆస్తులన్నీ కూడా ఆక్రమించేశారు. అక్కడేమీ లేదు కొనటానికి, బయటోడు కొనటానికి. దానికి సంబంధించి విజయమ్మ గారిని కూడా అక్కడ ఎంపీని చేస్తే ఆ స్థావరం మనదైపోద్దన్న ఉద్దేశంతో ఆయనకి యాక్చువల్గా మన ముఖ్యమంత్రి అయినప్పుడున్న ఆలోచన కాదండి. ఆయనకి ఎప్పటి నుంచో వైజాగ్ మీద ఒక కన్ను ఉంది. దాన్ని డెవలప్ చేస్తే పూర్తిగా మన స్థావరం అయిపోద్ది కదా, మనం అక్కడ బాగా వేయొచ్చని ఆయన అనుకున్నారు. పోనీ ఏంటంటే అది ఇప్పుడు ఆయన ఒక ఏదో ప్లాన్ అనుకుని అక్కడ ఏదో అభివృద్ధి చేద్దామని చేస్తుంటే అభివృద్ధి కూడా శూన్యం అన్నమాట. కనీసం పెట్టుబడి లేకుండా ఉన్న అంటే అప్పులు 90,000 లక్షల కోట్ల అప్పులు చేసేసి రాజధాని పక్కన పెట్టేశారు, పోలవరాన్ని పక్కన పెట్టేశారు, నిరుద్యోగం అసలు అంటే ఉద్యోగస్తులకి జీతాలు ఇవేమి లేకుండా, అంటే జీతాలు ఫస్ట్ తారీఖు వస్తాయా లేదన్నది కూడా ఉద్యోగస్తులకి డౌట్ ఉండేదండి. అంత దారుణంగా ఆయన పరిపాలన సాగించాడు. అంటే అయినా సరే ఆయన మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఏదన్నా ఒక మాదిరి పని చేస్తే దాడి చేసే జనాలు, దాడి చేయించేసే పేటీఎంలు ఉండగా జగన్ ఒక్క చిన్న అతిపెద్ద తప్పు చేసినా సరే దాడి చేయనిచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్ళని అటాక్ చేసే మనుషులు వాళ్ళ వైపు ఉన్నారు. ఎందుకంటే ఒక వర్గం ఆయన కాపు కాచేది. అటువంటిది ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒక్క ఛాన్స్ అన్నారు, ఏదో ఇచ్చారు. కానీ ఆ ఒక్క ఛాన్స్ను కూడా ఆయన కాపాడుకుని ఉంటే జగన్ గారు కూడా ఒక మంచి ముఖ్యమంత్రిగా ఉండేవాడేమో. ఓకే సార్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే అట్లాగే చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దానికి ఒక ముద్ర, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇదే రాజధానిగా అనే కళాకాండ అయిన ఒక ముద్ర ఈ మిగతా 3 సంవత్సరాల్లో ఏమన్నా తేగలరంటారా, వేయగలరంటారా? వేయగలరండి. ఎందుకంటే అమరావతి అనేది గ్రేటెస్ట్ రాజధాని, ఇండియాలో గ్రేటెస్ట్ రాజధానిగా, అంటే మన ప్రపంచ రాజధానుల్లో అమరావతి అనేది ఒక గొప్ప రాజధానిగా అయితే ఉంటుందని చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ అండి. ఆయన్ని మనం గెలిపించుకోవాలి. ఇప్పుడు సపోజ్ 2029లో చంద్రబాబు నాయుడు గారు పోతే మనకే నష్టం అండి, ఆయనకేమీ నష్టం లేదు. నీట్గా రెస్ట్ తీసుకుంటాడు, మనవడితో ఆడుకుంటాడు, కొడుకు ఏదో పని చేసుకుంటాడు, లేదా ఎంపీగా ఏదో ఉంటాడు. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించకపోతే నష్టపోయేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత. ఎందుకంటే ఇప్పటికే మనకు వాళ్ళు ఎలా తిరుగుతున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. కేవలం 18 నెలలు, 2 సంవత్సరాల లోపే, సంవత్సరన్నరలో ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని ఎస్టాబ్లిష్ చేసి గూగుల్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఎన్నెన్నో కంపెనీలు వస్తున్నాయండి. 3 లక్షల కోట్లు అప్పులు చేసినానండి. ఒకటండి, ఎలాగంటే 3 లక్షల కోట్లు అప్పులు చేశారు కదా, లేకపోతే 99 పైసలకి ఎకరం ఇస్తున్నారు కదా అని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఎవరైనానండి, ఇప్పుడు మన ఇంట్లో పని చేయాలంటే నీకు 50,000 అడ్వాన్స్ ఇస్తాను రావే అంటేనే కానీ వాళ్ళు పని చేయడానికి రావట్లే. ఏదో అడ్వాన్స్ ఇస్తే ఇప్పుడు మనకు ఉపాధి కల్పించేటప్పుడు, మనకు ఉద్యోగాలు కల్పించేటప్పుడు 99 పైసలకి ఎకరం ఇస్తే నష్టమే ఉందండి. మన అల్టిమేట్గా వాళ్ళు సపోజ్ ఒక గూగుల్ వచ్చింది, కనీసం నాకు తెలిసి 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 మందికి ఉద్యోగాలు యువత భవిష్యత్తు చూస్తావా, 99 పైసలకు పోతుందని చూస్తావా? లేకపోతే 100 కోట్లు కమ్మితే మాత్రం నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి తెలుసు? 99 పైసలకి ఇచ్చినైనా వాళ్ళు అలాగొచ్చారు. అంటే పెద్ద కంపెనీలు, అంటే భారతదేశంలో కేవలం ఈ 18 నెలల్లోనే ఏ ఇతర రాష్ట్రాలకి లేనన్ని పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. కేవలం చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతోనూ ఆయన చేసే అభివృద్ధితో వల్లే. అది స్పందించకపోవటం అని కాదండి, ఎలాగంటే ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి థియరీ ఎలా ఉంటుందంటే, నేను వచ్చి ఇప్పుడు జగన్ గారు వైసీపీ పాలనలాగా ప్రతి ఒక్కడు రోడ్డు మీదకి వచ్చేసి మాట్లాడే విధానం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు సిస్టమేటిక్గా ఉంటాయి. ఎవరు మాట్లాడినా సరే, నేను ఒకసారి ఫోటోగ్రాఫర్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అది ఎవరో అరుస్తున్నారని, తమ్ముడు మీరు ఆగండి, వాళ్ళని బుచ్చి చౌదరి గారు ఏదో కంట్రోల్ చేయబోతున్నారు. బుచ్చి చౌదరి గారిని కూడా ఆపి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేచి, మీరు ఆగండి చౌదరి గారు, నేను చెప్తాను వీళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఆయన విధానం ఎలా ఉంటుందంటే అండి, ఒక సిస్టమేటిక్గా తీసుకురావాలనుకుంటారు. దాన్ని ఎవరు పడితే అలా చేసేయటం, ఎవరు పడితే అలా, ఎందుకంటే ఆయనకు ప్లాన్ ఉంది. బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో జగన్ గారికి ఇప్పటికీ కూడా తెలియదు. అమరావతి బ్లూ ప్రింట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు దండం పెడతారు. ఎందుకంటే అటువంటి ప్లాన్ 4 టవర్లు, మలేషియాలో ఒక 2 టవర్లు ఉంటాయి, సైబర్ టవర్స్ అని. అటువంటి టవర్లు 4 టవర్ల మధ్యలో సీఎం టవర్ ఉంటుంది. బ్లూ ప్రింట్ చూస్తే మతిపోద్దు మనకి. అటువంటి ఆలోచన ఊహించడానికి కూడా ఎవరికి ఆలోచన రాదు. అటువంటి ఆలోచన చేయబట్టే మనకు హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈరోజు మనకు ఒక బీజం వేశారంటే కనుక, హైదరాబాద్ అభివృద్ధికి ఒక బీజం పడిందంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే. అదేవిధంగా అమరావతిని కూడా గెలిపించుకోవాలంటే, అమరావతిని గెలిపించడం అంటున్నాను నేను,
చంద్రబాబు నాయుడు గారిని సార్, మీరు అన్నారు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు, కానీ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న పనుల నుంచే పైకి వచ్చారు. కానీ అక్కడ పెద్ద పెద్ద పనులు చూపుతున్నారు, కానీ చిన్న చిన్న పనులు చేయడం లేదు. ఉదాహరణకి ఆర్టీసీ బస్సు అనేది కొండాపూర్ కి ఉపయోగం లేకపోయినా 50 బస్సులు గంటగా తిప్పేవాళ్ళు. అదే వాతావరణంగా అమరావతిలో జనాలకు గాని పక్కన ఉన్న గ్రామాలకు గాని ఎందుకు తిప్పడం లేదు, ఎందుకు ఉపయోగపడే పనులు చేయడం లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్ళు అవటం వల్ల ప్రశ్నించే వాళ్ళు లేరు అనే ఉద్దేశం వస్తుంది సామాన్యుల్లో. ఏమంటారు దాని గురించి? అది యాక్చువల్గా బస్సులు తిప్పలేదనేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కంటేనండి. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసిన విషయం, ఆయన ఏంటంటే ఉపాధి మీద ఎక్కువ చూస్తున్నారు. ఉపాధి అవకాశాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, రావాలన్నా అదే కదా మెయిన్. అవునండి. అట్లాంటి దాని మీద రీసెంట్ గా పెనసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి గారిని ఒక లేడీ పట్టుకుని నిలదీసింది. సార్ ఇక్కడ బస్ స్టాప్ ఉన్నా కూడా బస్సు ఆగడం లేదు అని చెప్పేసి, ఏంది ఫుల్ గా ఉండారని ఆపలేదంటే ఖాళీగా ఉన్నా కూడా ఆపడం లేదు అంటే ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసి ఈ గవర్నమెంట్ అనే పదానికి విలువ లేకుండా చేయడం వల్ల అంటారా, దేని వల్ల అంటారు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అది పక్కన పెడితేనండి, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేసినప్పుడు కొన్ని వ్యవస్థలు అయితే పొడుకుండిపోయినాయి, పని నిర్వీర్యం అనమాట. అంటే మనం వెళ్ళి అడిగినా సరే, ఎందుకంటే నేను ఒక డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశాను, మనకు ఒక కార్డు ఇచ్చేవారు, తెల్ల పీవీసీ కార్డు ఇచ్చేవారు. అది ఇప్పుడు పేపర్ మీద ఇస్తున్నారు, పేపర్ మీద కూడా మనకి ఇచ్చేవాళ్ళు లేడు, ఈ కార్డులు తీశారు. అంటే ప్రతి వ్యవస్థని కూడా నిర్వీర్యం చేశారు. అదే వ్యవస్థలో ఇంకా అధికారులు ఇంకా ఉండుండొచ్చు, అదే కొనసాగింపులో ఉండి మనల్ని ఎవరు చేస్తారులే, ఏదైనా మనకు అధికారులు ఎవరన్నా చెప్తే చూద్దాంలే అన్న విధానంలోనే వాళ్ళు నిద్రపోతున్నట్టు ఉందేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే అది ఊరుకోరండి. స్పందించాలి. వాళ్ళ నియోజకవర్గాలకు స్పందించట్లేదు, బయట నుంచి కంపెనీలు తెస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న బురదనే ఎందుకు కడగలేకపోతున్నారు? లోకేష్ గారు గాని, పెనసాని చంద్రశేఖర్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు ఆడే ఉంటున్నారు. ఎందుకని ఇట్లాంటి వాళ్ళ నోర్లు మూపించలేకపోతున్నారు? మూపించడం అంటే యాక్చువల్ గా వీళ్ళకి మొదటి నుంచి కూటమి ప్రభుత్వానికి లేదా చంద్రబాబు నాయుడు గారి మొదటి నుంచి ఏంటంటేనండి, ఎవడో వేదన్నాడు కదా అని వీధి పోరాట దిగరండి. వీళ్ళు ఎవడో అటాక్ చేస్తాడు, వీళ్ళు చెప్పాల్సిన స్టైల్లోనే చెప్తారు. మనమేమనుకుంటాం అంటే వీళ్ళు ఏం మాట్లాడలేదు కదా అని అనుకుంటాం. వాస్తవానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కొడాల నాని గారు మాట్లాడేవారండి. కొడాల నాని గారు బండ బూతులు అన్నమాట. అంటే ఒక సభ్యత గల అసెంబ్లీలో ఉండి, ఒక సభ్యత గల మనిషి అయి ఉండి, ఒక పదవిలో ఉండి ఆయన మాట్లాడే మాటలు చూస్తే వీధిరవడి గారు కూడా మాట్లాడ్డు. అటువంటి వాడు మాట్లాడే తీరు, వ్యవహారం చంద్రబాబు నాయుడు గారికి ఉండదు, వాళ్ళ మంత్రివర్గానికి ఉండదు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలకి ఎవరికీ ఉండదు. కరెక్టే సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మాజీ ముఖ్యమంత్రి. అవునండి. ఆయన వచ్చి ఏమంటున్నాడు, కాంట్రాక్టులను తీసేస్తేనే రఫా అంటున్నాడు నేను వచ్చిన తర్వాత. మరి అంత మాట అన్నప్పుడు స్పందించాలి కదా. పెనసాని చంద్రశేఖర్ గారు స్పందించట్లేదు, చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా స్పందించట్లేదు. దాని గురించి ఏమంటారు? యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేసే కొన్ని మాటల మీద, కొన్ని ఈ కుయక్తుల మీద, అంటే రాష్ట్రాన్ని ఏమైనా ఇప్పుడు పెన్షన్లు అందరికీ అందుతున్నాయండి, ఎవరికి అందట్లేదని చెప్తాడు చంద్రబాబు నాయుడు, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు. అందట్లేదంటే నమ్మేవాళ్ళని నమ్ముతారేమో, కానీ తీసుకునే వాళ్ళకి తెలుసు. అలాగే ఆ విధంగా ఏదో బుర్ర జల్లాలి కాబట్టి ఏదో మాటలు చెప్తారండి. అది ప్రతి మాటకి నేను చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వక్కర్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పరిపాలన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే కొన్ని పెద్ద పెద్ద విషయాలు జరిగేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న విషయాలు మనకు తెలియదు. ఇప్పుడు నేను మామూలుగా ఆకలితో ఉన్నానో లేదో మీకు తెలియదు, ఆయన ఆకలితో ఉన్నదా అడగొచ్చు కదా అని అనుకుంటారు కొంతమంది. కానీ ఏంటంటే జరిగే పనులు అవి జరిగిపోతాయండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వాలని లేదు. కొన్ని సంవత్సరాలు మనం ఓపిక పడితే దాని ఫలాలు మనకు అందుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఈ మనకి 2029 ఒక 10 సంవత్సరాలు ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలి. దానివల్ల ఏంటంటే రాష్ట్రం ఒక స్టేటస్లో పెట్టేసి, ఇప్పుడు యాక్చువల్గానండి మనకి 2014లో రాష్ట్రం వేరైపోయినప్పుడు కేవలం 2 సంవత్సరాల్లోనే మన అధికార యంత్రాంగాన్ని అంతా మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన మహామహుడు ఎవరు? 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని సొమ్ముని ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు నిలదీయలేకపోయారు? అది కేంద్రం నుంచి కానీ ఏమి తేలేదు అని గట్టిగా నిలదీసే వైసీపీ నాయకులు కూడా లేరు ఈ పరిస్థితిలో. దాని గురించి మీరేమంటారు? ఇది ఎలాగంటున్నానంటే నేను ఇప్పుడు ఇటు వైసీపీ ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అయినా సరే మన రాష్ట్రానికి సంబంధించింది. దీనికి సంబంధించిన నిధులు లేదా మన పోలవరానికో రాజధానికో నిధులు ఇవ్వాలంటే కనుక అటు కేంద్రం నుంచే మనకు రావాలి. ఆయన 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు మోడీ గారి దగ్గరికి వెళ్ళారు, ఆ ఫైల్స్ పట్టుకుని వెళ్ళారు. 30 సార్లు పైగా వెళ్ళటం నాకు తెలుసు.
ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి 300 కోట్లు 400 కోట్లు ఇవ్వటం, దానికి ఒక లెక్క చెప్పమంటాం. 300 కోట్లకి ఇప్పుడు ఒక రాజధాని ప్రారంభం లేదా చిన్న పనులు మొదలెట్టాలంటే కనీసం 2000 కోట్లు అవుద్దండి. 300 కోట్లు విడుదల చేసి దానికి లెక్క చెప్పంటే అది ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు సరిపడగా ఒక 2 ముద్దలు తినేవాడికి చిన్న ముద్ద పెట్టి నువ్వు పనంతా రోజంతా పని చేసి అంటే చేయలేరు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి చేసినప్పుడు ఆయన కొన్ని నిధులు ఇచ్చి నువ్వు పోలవరాన్ని అభివృద్ధి చేసి చూపించి, ఇదిగో నీకు 8,000 కోట్లు అంటున్నావు, 50,000 కోట్లు అంటున్నావు కదా, 50,000 కోట్లు నేను నిధులు విడుదల చేస్తున్నాను, నువ్వు అభివృద్ధి చేసి చూపించు, లేదా రాజధాని చూపించు, పోలవరాన్ని చూపించాను అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు చేయగలిగే సత్తా ఉంది. అంతే తప్ప నువ్వు రూపాయి ఇవ్వకుండా నువ్వు చేసే, యాక్చువల్గా నేను అనుకున్న నా విజన్ ప్రకారం, నాకు తెలిసిన ఐడియా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మోడీ గారి సహకారంతోనే ముఖ్యమంత్రి అయ్యారేమో అని నేను అనుకుంటున్నానండి. ఈ మాట ఎందుకంటున్నానంటే ఆయన ఒక మాట అడగలేడు. ఆయన మీద ఉన్న కేసులు అంటే ఏంటంటే దేశం మొత్తం మీద అత్యంత అవినీతి, అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరండి. ఆయన మీద ఉన్న కేసులు దేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి మీద లేదు. అయినా సరే ఆయన అరెస్ట్ చేయడానికి ఎవరో ఒకరి సహకారం లేదే ఆ పని జరగదు. దర్జాగా తిరుగుతున్నాడు ఆయన, విమర్శలు చేయగలుగుతున్నాడు, పనిచేసే ప్రభుత్వం మీద విమర్శలు చేయగలుగుతున్నాడు. దానికి కారణం ఏంటి? వెనకాల ఎవరో బ్యాకప్ ఉంటారండి. అది మనకు తెలిసినా తెలియకపోయినా అది మాట్లాడలేం. కానీ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ఆళ్ళ పార్టీ కూడా బతికుంది కదా అని చెప్పుకోవడానికి ఏంటంటే ఏదో ఒక విమర్శలు చేయాలి. నేను బతుకున్నాను, నేను ప్రతిపక్ష నేతనే, నేను ఒక ముఖ్యమంత్రిని అయ్యాను. ప్రతిపక్ష నేత కాదు, ఏదో ఆయనకి ఆ హోదా లేదు ప్రస్తుతానికి. నేను గత మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి నాకు ఏదో మాట్లాడాలి కాబట్టి, నా పార్టీని నేను బతికించుకునే విధంగా నా సభ్యులు నేను యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి ఏదో మాట్లాడడం తప్ప దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా అదేం పట్టించుకోరు.